హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి మోస్ట్లీ ఆన్ పిఎఫ్ అకౌంట్స్ అండి. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి ఐటీ సైడు లేదా సాఫ్ట్వేర్ సైడు రావాలనుకుంటున్నారో సో వాళ్ళకి మోస్ట్లీ చాలామందికి వచ్చే డౌటు, చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్ పిఎఫ్ అకౌంట్తో చాలామందికి డౌట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో మేము ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి పిఎఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అసలు పిఎఫ్ నెసెసరీనా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళేటప్పుడు ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఫస్ట్లీ పిఎఫ్ అకౌంట్ అండి. సో పిఎఫ్ అకౌంట్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినట్లయితే ఒక్కొక్కసారి కొన్ని కంపెనీస్ అడుగుతాయి, కొన్ని కంపెనీస్ అడగవు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నాన్ ఐటీ నుండి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే నో ప్రాబ్లం అండి. మీకు నాన్ ఐటీలో ఆల్రెడీ కంపెనీలో అన్నీ ఉంటాయి, మీకు పిఎఫ్ అకౌంట్ ఉంటుంది, యూఏఎన్ నెంబర్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు నో ప్రాబ్లం. సో ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉంటుందో, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి 4 years 5 years గ్యాప్ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఐటీ సైట్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి పిఎఫ్ అకౌంట్ ఉండదు. సో మనం పిఎఫ్ అకౌంట్ వి కాంట్ క్రియేట్. ఏంటిపై నువ్వు ఇట్లాంటివన్నా, కొందరు మాకైతే క్రియేట్ చేసిస్తారు అని అంటున్నారు అమౌంట్ ఇస్తే. అంటే మేబీ టెంపరీగా అయితే పోర్టల్లో మెంబర్ ఐడి చేసి ఇవ్వచ్చండి. సో అందులో ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపించడం వి కాంట్. సో లైక్ మనం అలా అయితే చేయలేం, టెంపరీగా అయితే చేయిస్తారు అమౌంట్ ఇస్తే బయట. సో సో ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉందో సో వాళ్ళకి మీరు డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ సమ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి కదా, అవి అక్కడ తీసుకున్న తర్వాత మీకు కాల్స్ వస్తుంటాయి. సో మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా, యూఏఎన్ ఉందా, మాకు ప్రొవైడ్ చేస్తారని. సో మీరేం చెప్తారంటే మేము రీసెంట్ కంపెనీలో మాకు పిఎఫ్ అకౌంట్ వాళ్ళు ఇవ్వలేదు, మాకు డిడక్షన్స్ చేయలేదు, ఆ డిడక్షన్కి మాకు ఇన్సెంటివ్ లాగా ఇచ్చారు మా కంపెనీలో అని మీరు సమ్ రీజన్స్, సెవరల్ రీజన్స్, సర్టెన్ రీజన్స్ రీజనబుల్గా మీరు హెచ్ఆర్స్తో మాట్లాడుకునే కేపబిలిటీ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మోస్ట్లీ ఉండవండి, నేను చూసిన విధంగా. సో ఎందుకంటే నేను కొంత క్యాండిడేట్ని చూశాను. సో వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఉంది, 4 years 5 years గ్యాప్ ఉంది. సో వాళ్ళు ఎటువంటి కంపెనీలోనే రీసెంట్గా వర్క్ చేయలేదు, కానీ వాళ్ళు డైరెక్ట్ కంపెనీస్కి ఎలిజిబుల్ అయ్యారు, పిఎఫ్ అకౌంట్ కూడా లేదు. సో నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకున్న తర్వాత, ఇంటర్వ్యూ క్రాక్ చేసేది మెయిన్ ఇంపార్టెంట్, మీకు అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు 2 rounds ఉంటాయి కదా, మోస్ట్లీ అన్ని కంపెనీస్ 2 లేదా 3 పెడుతుంటారు, హెచ్ఆర్ రౌండ్తో కలిపి 3 ఉంటుంది. సో 2 rounds కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ఆ పిఎఫ్ అకౌంట్ ఉందా అనేది హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అంత పట్టించుకోరండి. మీకు ఒకవేళ లేకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పాన్ కార్డ్ నెంబర్, న్యూ పిఎఫ్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఈ విధంగా పిఎఫ్ అకౌంట్ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదని డౌట్ ఉంటుందో సో వాళ్ళకి ఈ వీడియో చూసి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.